అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం చానుపల్లి గ్రామంలో బీసీ జనరల్ రిజర్వేషన్ కావడంతో చామనపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ శ్రీమతి బోగొండ లక్ష్మీ ఐలయ్య గారికి అదృష్టం తలుపు తట్టినట్టు అయ్యింది. ఈ సదవకాశాన్ని అందిపుచ్చుకుని మరింత గ్రామాభివృద్ధిని కావించాలన్న సదుద్దేశంతో ఈసారి తాను సర్పంచ్ బరిలో నిలిచానని బోగొండ ఐలయ్య గారు తెలిపారు. వీరి సతీమణి సర్పంచ్ గా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి పనులను గావించిన ఆయనకు మొదటి రోజు ఇంటింటి ప్రచారంలో గ్రామ ప్రజలు సాదర స్వాగతం పలికి తమ మద్దతును ప్రకటించడం విశేషం. డిసెంబర్ 4, 2025 రోజున మొదటి రోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా మద్దతుదారులతో కలిసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. రెపరెపలాడుతూ జెండ ఎగిరిందో, రేపటి పొద్దుకు ఊపిరోసిందో, పేదొల్ల పెదవుల్ల నవ్వుల తిందో, హద్దులు దాటిన సేవ చేసిందో, త్యాగాల జెండ భుజానికెత్తి తరులుతున్నా. సంపాదిని రమ్మని మన అధికార పార్టీ తిరిగి పిచ్చులు ఆగినా కానీ మనం వెంబడి పడతాం. ఎందుకంటే మనకున్న నాయకులు ఉన్నారు కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు అధికార పార్టీ ఉన్న వాళ్ళతో పని చేయించుకోవాలి మనం. రేపు పని ఇది ఏదైనా దానికే బాధ్యత అని అందులోకి పోయినాం మన పార్టీలకు. అమ్మక్క ఒకడేనే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం వీళ్ళకు సహకరించి ఇళ్ళకి బిల్లులు రాకుండా ఏది రాకుండా సహకరించి చేపించుడే. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి కావాలంటే అవసరం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఏదో పార్టీలు ఉండి మనం అభివృద్ధి చేస్తామంటే కాదు, అధికార పార్టీతోని తిరిగి అధికార పార్టీలు ఉన్న నాయకులతో పనులు పెట్టించుకొని ఊరిను అభివృద్ధి చేయాలనే మనం ఈ రోజున నిలవడం జరిగింది. ఇంతకుముందు మా మేడం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళతో చేయించుకున్నాం. ఇప్పుడు అధికారం ఉన్న పార్టీతో పని చేయించుకోకడే ఆ ఊరును అభివృద్ధి చేసుడే. కత్తెర ఇటు వార్డు గుర్తు ఎవరో వాళ్ళు చెప్పుకుంటారు కానీ స్టూల్ ఇది మనకు కత్తెర వచ్చింది, కత్తెరకే వేయాలి. కత్తెర గుర్తుకు ఓటేయాలి. ఏ పండ్లకైనా నేను వచ్చిన ఇక దాన్ని గుర్తు ఉంచుకోవాలి అంతే. ఆపదైనా ఏదైనా వచ్చిండు కాదని అంటామా, చేసిండు. ఎన్నోసార్లు ఆపతికి వచ్చిండు. కత్తెర గుర్తుకు ఓటేయాలి. కత్తెర గుర్తు నేను లేవడితే నాకు కత్తెర గుర్తు వచ్చింది, దానికి వేయాలి. సారపల్లి గ్రామ పంచాయతీ తరఫున లేవడ్డా సర్పంచ్గా నాకు కత్తెర గుర్తు వచ్చింది. మీ అందరు సహకారం చేయాలి. ఇంటింటికి ప్రచారంలో ఈరోజు మన 11వ వార్డు 12వ వార్డు తిరగడం జరిగింది. ఇక్కడ ప్రచారంలో భాగంగా హోటల్లో ఛాయ్ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి బోగొండ ఐలయ్య గారు ఛాయ్ హోటల్ యజమానిరాలతో కలిసి ఛాయ్ను తయారు చేస్తూ ఓటును అభ్యర్థించిన చామనపల్లి సర్పంచ్ అభ్యర్థి బోగొండ ఐలయ్య గారు, అలాగే గ్రామంలోని కిరాణా షాపులలో ఓటును అభ్యర్థిస్తున్న బోగొండ ఐలయ్య గారు. ఈ రోడ్డు పోసిన అది గుర్తుంచుకొని మీకు అది లేనట్టే ఇక నేను మీ ఆకిట్లా అంతా పోసిందంటే మరవలే కదే మరి ప్రభు తిరుగుతాను చెప్పిన సుధా మాకు సాయం కూడా చేసింది. ఈ సీసీ రోడ్ పోసింది కూడా వీరేనా?
ఒక్కసారి నన్ను ఈ ఓటేసి గెలిపించుకుని 5 సంవత్సరాలు మీ సేవ చేస్తా. ఓకే, మనదే గెలుపు, కత్తెర గెలుపు గెలుస్తాను. మనదే గెలుపు. రోడ్డు పోసిన అందరికి ఈ రోడ్డు పోసినావు, నువ్వు గెలిచిన కాంచి నల్ల నీళ్ళు వస్తాయి. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే జరిగింది గ్రామం మీద. నువ్వే సక్సెస్, నువ్వే గెలుస్తావు. మీదంతా ఎవరే? మీ చావనపల్లి గ్రామంలో గతంలో కూడా ఇప్పుడు బోగొండ ఐలయ్య సారు వాళ్ళ భార్య సర్పంచ్గా చేసింది. ఇప్పుడు కూడా ఆయనకు అవకాశం వచ్చింది, ఆయన సర్పంచ్గా నిలబడ్డాడు. ఆయన గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఎట్లుంటాడు మీతోని, మీ ఊళ్ళో ఏమేమి పనులు చేసిండు అంతకుముందు సర్పంచ్గా ఉన్నప్పుడు? మాకు అనుకున్నట్టు ఏ పని అయినా అన్ని పనులు మంచిగా చేసి సార్ కానీ ఆపద వచ్చినా మాకు కావాలి. మాకు పూజమ్మ గుడి కావాలని అక్కడ కాదు రూపాయలు అక్కడ పూజమ్మ కూడా మాకు ఇక్కడ కావాలి. మాకు గుడి కూడా కట్టించి అన్ని పని చేయలేదు, ముచ్చలేదు మాకు. ప్రతి ఒక్కటి ఆపద వచ్చినా సంపద వచ్చినా అన్నిటికీ అత్తాడు. చనిపోయినా పెరిగినా అత్తడు. ఇంట్లో చుట్టూ తిరుగుతాడు అత్తడు. అట్లా కావాలి అని చెప్పి మాట్లాడగలుగుతాడు. వేరేటానికి భయం భక్తి లేకుండా ముందటికి వస్తాడు. మంచిగా మాట్లాడతాడు, చేస్తాడు, అన్ని తీర్లో చేస్తాడు. ఈయనని మనిషికి ఈయన చెప్తాడు. ఏ ఆపద వచ్చినా వస్తాడు. అన్ని రకాల పని చేసిండు, పనులు అన్ని చేసిండు. మాకు ఒకటి పోషమ్మ గుడి కాడికి వెళ్ళి దుర్గాదేవత గుడి కాడికి ఇచ్చిండు. ఇవన్నీ మంచిగా తువ్వ అక్కడికి మాకు ఆడోళ్ళం గుదలకి వెళ్ళి నడవరాకుంటూ ఉన్నదాన్ని సుధా తువ్వ చేసిండు. మంచిగా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఇప్పుడు మంచిగా పోతాను. బండ్ల మీద తిరుగుతారు. ఇప్పుడు బండ్ల మీద పోతారు. రింగ్ రోడ్ అయినట్టు అయిపోయింది. మళ్ళీ ఎదురుగట్టకు పోవటానికి మంచి దారి అయిపోయింది. విలువ గల భూములు అయిపోయింది. మళ్ళీ ఆ దారితోటి పెద్ద రోడ్ అయిపోయింది. ఆపద వచ్చినా కానీ ఏ పని అయినా చూసుకుంటాడు. ఏదైనా చేస్తానికి ఏం బాధ లేదు. నమ్మకం మనిషే. జనమందరం నిలబడటం వేయాలి, వేసి గెలిపించాలి. గెలిపించినప్పుడు మనం పని చేయించుకోవాలి. ఆయన మంచి వ్యక్తి. మీ సపోర్ట్ బోగొండ ఐలయ్యకే ఉన్నదంటారు? మొత్తం బోగొండ ఐలయ్యకే సపోర్టు. మీరు వార్డు మెంబర్గా చేస్తున్నారు సార్? మీ పేరు? మనశ్రీ. ఏ వార్డులో? 4th వార్డు. గుర్తేమొచ్చింది సార్? స్టవ్. మీరు? 5వ వార్డు. ఏ గుర్తు వచ్చింది సార్? గుర్తు వచ్చింది. మీరు? గతంలో ఇప్పుడు బోగొండ ఐలయ్య గారికి మీరు అంతా సపోర్ట్ చేస్తున్నారు? బరిలోకి దిగడం జరిగింది. ఇదివరకు కూడా తనెంబడే ఉన్నాం. మా బ్రదరు వదిలే వార్డు మెంబరు ప్రజెంట్లీ మేము వేసినాం. ఆ టీంలో ఉన్నాం, ఈ టీంలో కూడా ముందు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే సార్ ఐలయ్య గారు. నమస్తే సార్. మీరు చావనపల్లి గ్రామం గతంలో మీ సతీమణి గారు కూడా సర్పంచ్గా 5 సంవత్సరాలు కొనసాగడం జరిగింది. ఆ 5 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి పనులు గురించి చెప్పగలుగుతారు సార్? సార్ నేను వాస్తవంగా 1988 నుంచే నేను ఒక పెద్ద మనిషిగానే ఉన్న గ్రామంలో ఉండి అంతకుముందు సర్పంచ్లకు నేను సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. గెలిపించినాక మొన్న 2018లో సర్పంచ్గా లేడీస్కి అవకాశం వచ్చింది. అవకాశం రాకముందే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఊళ్ళే. అక్కడ చెరువు కట్టకాడ బొందేంది, అక్కడ అభివృద్ధి లేదు. ఊరుకు మెయిన్ కానీ అభివృద్ధి లేదు. అంతకుముందు ఉన్న సర్పంచ్లను ఎన్నోసార్లు ఆ బొందను ఊరుపాలే నేను సందా ఇస్తానన్నా కానీ ఏ సర్పంచ్తో స్పందించలే. ఎవరు చూదా గెలుచుకుంటా ఓడి పేరు కానీ అది చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఆ కసితోనే నేను సర్పంచ్ నేనే కావాలి, నేను అయ్యే అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో నేను నా సతీమణిని మా మేడంని పెట్టుకొని సర్పంచ్గా గెలవడం అయింది. ఎవరు కానీ నేను లేవాడితే ఓట్లు వేస్తాం, నువ్వు గెలిచినాక మాకు పనులు చేయవన్న పబ్లిక్ మా ఊళ్ళే ప్రతి కులంలోకి వెళ్ళి మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం ప్రతి కులానికి నేను గెలవంగానే ఫస్ట్ నేను చేస్తానన్న పని ఏ పనులు చేస్తాననుకున్నానో ఫస్ట్ కట్టకాడనే అదే బొందను గూడిపడం జరిగింది. ఆ బొందను గూడిపించి
అందులో ఒక జిమ్ కట్టడం అయింది. అదేవిధంగా ఇంకా ఊరుకు మెయిన్ వచ్చే ముఖద్వారం కొద్దిగా సావనపల్లి అన్నది ముఖద్వారం కనబడాలి. ఎవరు పోయినా కానీ ఈ ఊరని ఎక్కడి నుంచో వస్తారు. ఆ రోడ్డు మాది మెయిన్ రోడ్డు సార్. ఆ రోడ్డుకు సుతా ముఖద్వారాన పేరు కనబడాలన్న ఉద్దేశంతో ఒక చందాదారుని దగ్గర ₹1,00,000 తీసుకొని కడమ పైసలు నా జేబులోకి వెళ్ళి పెట్టి ఆ కమాను సుతా నిర్మించడం జరిగింది సార్. అదేవిధంగా బతుకమ్మ గద్దె అన్ని ఊళ్ళల్లో బతుకమ్మ ట్యాచ్లు ఉన్నాయి. అది కట్టాలన్న ఉద్దేశంతో నా సొంత నిధులతోనే కట్టడం జరిగింది సార్. అదేవిధంగా ఊళ్ళే నేను టార్గెట్ పెట్టుకుంది ఏంటంటే ప్రతి సంధి సీసీ రోడ్డు పోయాలన్న ఉద్దేశంతో పక్కిరిపాట రోడ్డున ఉన్న సంద్రకాంచి మొదలు పెడితే జగ్గనోళ్ళది కానీ ఆ గుండేటోళ్ళదే కానీ అక్కడ మన దూడం వెంకటేశ్వరదే కానీ అక్కడి నుంచి ఒక సంవత్సరంలో 33 సందులను పోయడం జరిగింది సార్. అదేవిధంగా 70 పోలను వేసినా నేను సర్పంచ్ గెలిచాక మా మేడం సర్పంచ్ గెలిపించుకొని 70 పోళ్ళు ఊళ్ళే వేసి శాంక్షన్ చేసి వేపించడం జరిగింది. ప్రతి రోడ్డు ఎక్కడ కొద్దిగా నీట్గా లేకపోతే అక్కడ సీసీ రోడ్లు అదే అప్పుడున్న ప్రభుత్వంతో ఆ నిధులు తీసుకుంటూ గ్రామ పంచాయతీ నిధులతో అదేవిధంగా మన ఈ అక్కడ ఏది ఎల్లమ్మ ఆ కాడికి ఫోన్ లైన్ లేవు అని ఆ గౌడ సంఘ పోలు వచ్చి అడగంగానే వాళ్ళకు ఫోన్ లైన్ ఒక నెల 15 రోజుల లోపల అక్కడ దాకా ఫోన్ లైన్ వేసి లైట్లు వేయడం జరిగింది. ఇటు పద్మశాలీలు తిరుమూర్తి నగర్కు ఆడ దిగి రాగా చీకటి ఉంటుంది మంచిగా ఉంటలేదంటే వాళ్ళకి అక్కడి నుంచి సుతా ఫోన్లను మొత్తం ఈ ఊళ్ళ దాకా వేసి లైట్లు వేయడం జరిగింది సార్. అదే ఎరకల్ బజార్కు అక్కడ ఒక కిల్లు ఉంటే అక్కడి దాకా సుతా ఫోన్లు వేసి లైట్లు వేయడం జరిగింది సార్. ఎస్సీ కాలనీలో వాళ్ళకు ఇరుకుట ఉన్న రోడ్ను దాన్ని అది అండర్ డ్రైనేజ్ చేస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అది రింగ్ రోడ్డు ఎస్సీ కాలనీ మొత్తం రింగ్ రోడ్డు చేసిన. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే ఆయనతో దాన్ని సీసీ రోడ్డు ఇంకా పెద్దగా చేసి సీసీ రోడ్డు చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం సార్. మీ అనుభవం ప్రకారం ఇప్పుడు ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా సార్? ఇంకా మిగిలిపోయే పనులు ఉన్నాయి సార్. ఉన్న పనులల్లో ముఖ్యమైనవి ఎస్సీ కాలనీ సీసీ రోడ్డు పోయాలి, దాన్ని అభివృద్ధి అది చేస్తేనే నా జన్మ ధరించుద్ది. అదేవిధంగా ఇంకా సీసీ రోడ్లు కొన్ని ఉన్నాయి, కొన్ని మిగిలిపోయినాయి. నేను అప్పుడు గొలుచుకొని పెట్టినాయి, కొన్ని కాలేదు. ఆ కార్ని వాటిని ఇప్పుడు ఈ టర్మ్లో చేస్తా. ఇప్పుడు నేను మన తిరుమూర్తి నగర్కి చేసినందుకు నాకు పద్మశాలి కానీ ఆ రోడ్డు అది మన పైప్ లైట్లు వేసి రోడ్డుకి వచ్చేటట్టు మంచిగా చేసినామని పద్మశాలు నాకు మొత్తం మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా గౌడ్ సుత ఎల్లమ్మ దాకా నేను లైన్లు వేసిన ఉద్దేశంతో నాకు మద్దతు ఇస్తారు సార్. నేను స్ట్రీట్ ఆఫ్ సుత మంచి స్ట్రీట్ లైట్లు వేసినాను, మంచి మెజార్టీతో ప్రతి సంధికి వేసిన సార్. అది ఒకటే కాదు, ఎక్కడ లైట్లు లేవో అక్కడ లైట్లు వేయడం జరిగింది. అదేవిధంగా నాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులతో శ్మశాన వాటిక కట్టడం జరిగింది, సెక్యూరిటీ షెడ్ కట్టిన. అదేవిధంగా నీళ్లకు సుత లేకుండా ఎక్కడ ఎటు ఎక్కలేదో నీళ్లకు, ఆ నీళ్లకు మళ్ళీ నేను ఈ గ్రామ పంచాయతీ నీళ్ళకి వెళ్ళి పెట్టి నీళ్లు వాళ్ళకు డైరెక్ట్ మంచిగా నీళ్ళు పోయేటట్టు ఆ లైన్లు సుత వేయడం జరిగింది. ఇంక ఎస్సీ కాలనీకి కొద్దిగా మన దొమ్మటిల్లో ఒక కొన్ని నీళ్లు పోతలేవు అని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడే వేద్దామని వారు మాకు 10 కాలం అయిపోయింది, నిధులు లేవు, చేయలేదు. ఈ తప్ప ఫస్ట్ వాళ్ళకు పైప్ లైన్ వేసి వాళ్ళకు సుతా నీళ్లు ఫ్రీగా ఫుల్ పోయేటట్టు చేద్దామన్న ఆలోచనలో ఉన్నా. ఇంకా అదేవిధంగా మాకు ఎస్సీ కాలనీలో ఒక 15 లక్షలు పెట్టి నేను రోడ్డుకు ఆడ రాసుకొని చేస్తానన్న టైంకు అప్పుడున్న రాజకీయ నాయకులు మేమే చేస్తామని అడ్డం తిరిగారు. వాళ్ళు 40 లక్షలు పెట్టినామన్నారు. ఆ నిధులు ఎక్కడ పోయినాయో ఆ పనులు సుత చేయలేదు, పూర్తి చేయలే. ఆ పనులను సుత ఆయనతో రోడ్డును నేను పోయానని ఆలోచనలే ఉన్నాను. ఇప్పుడు గెలవంగానే ఫస్ట్ ఆ రోడ్డు పోయాలి, ఇంకా అడ్లకొండ నారాయణ ఇంటికి సంధిస్తూ పోయాలి. నేను గెలుతానన్న నమ్మికుంది, అన్ని కులాలు నాకు చేస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, ఇప్పుడు మీరు నిలబడే అవకాశం వచ్చింది, మీరు నామినేషన్ వేసిర్రు. ఏ హామీలతోని ప్రజల్లోకి వెళ్తున్నారు సార్? మా మేడం గారు ఉండంగా చేసిన పనులు చూసి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి నువ్వు నిలబడు, నువ్వు ఏ దీనికైనా ఉండవు, నువ్వు దానికి ఏదైనా మాట కాడ వస్తావు, మాకు ఏ సమస్య వచ్చే ఇంటికి వచ్చి కూకుడు చెప్తావు, ఏ దీనికైనా నువ్వు ముందుంటావు కాబట్టి నీకే ఎత్తాం, నువ్వు నిలబడు అంటేనే అందరి మాట ఆమె తీసుకొనే నిలబడడం జరిగింది. ఇప్పుడు ఏది మిగిలిన పనులు ఉన్నా నేను ప్రజల కోసం మొత్తం పనులు చేస్తాను సార్. వాస్తవంగా నేను పొద్దున లేస్తే ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటాను. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి నేను గ్రామానికి అంకితం, నాది సావనపల్లికే ఉన్నా. ఇప్పుడు సుతా నా జీవితం ఉన్నంత వరకు సుతా గ్రామానికి అంకితమై ఉంటానని
ఈ మళ్ళీ నిలవడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు చేసి స్వచ్ఛందంగా విరమణ చేసుడే రాజకీయంగా మనం అందట్లో కలిసి ఇంకో యువకులు ఎవరైనా మంచి వాళ్ళని చూసి అప్పటికి వాళ్ళకు అవకాశం ఇచ్చి నేను విరమణ చేసుకుంటానని ఈ తాపలు లేవడం జరిగింది సార్. ఇప్పుడు మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తే ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాకు అవకాశం కల్పిస్తే ప్రజలకు ఎలాంటి ఆపతున్నా నేను ముందుండి చేస్తా. ఇంకా మిగిలిపోయిన పనులు ఉన్నాయి, కొన్ని అవి చేయాలి, కొన్ని ట్యాంకులు కట్టాలి. కొన్ని మన ఎప్పుడు ఏంటంటే గవర్నమెంట్ బోరింగ్లు ఎత్తే అవి నడతలేవు. కొన్ని మినీ ట్యాంకుల లెక్క వాడకోటికి కడదామని చూస్తున్నా, అవి సుతా కడతా ఈ తప్ప గెలిచినట్టుంటే. ఇంకా మళ్ళా ఈ మన ఈ శివాలయంలో అది మొత్తం సిమెంట్తో నింపాలని చూస్తున్నాం. అది ఉన్నది ఒకటి హామీ. మేము ఇప్పుడున్నా నేను ఇవాళ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకి పోయినా. ఎందుకంటే అధికారం ఉన్న పార్టీకి పోతే అభివృద్ధి జరుగుద్దనే వాళ్ళ నాయకులు చూద్దాం, నీకు ఏది ఎక్కడెక్కడ పనులు మిగిలి ఉన్నాయో నువ్వు ఏదైనా హామీ నేను ఇస్తామని ఆ నాయకులు చూద్దాం మనకు మాట ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళ ముందట పెట్టుకొని వాళ్ళతో పనులు తీసుకొని ఇంత 5 సంవత్సరాలు మొత్తం ఊళ్ళో ఈ పని లేదనకుండా చేస్తానన్న భరోసాతోనే నేను తిరుగుతున్నాను. అన్ని కులాలు నాకు చేస్తున్నాయి కాబట్టి అన్ని కులాలకు నేను అందరికీ అనుకూలంగా ఉండే పని చేస్తానని చెప్తున్నాను. ఈరోజు మొదటి రోజు మీరు ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. రెస్పాన్స్ ఎట్లుంది సార్? సార్ నాకు ఉన్నది, నాకు వాళ్ళు నేను ఇప్పుడు నేను తిరగకున్నా కానీ ఓటేస్తామని రెడీ ఉన్నారు కాబట్టి మనం ఇంటింటికి తిరుగుడే. ఇవాళ ఫస్ట్ రోజు నేను 12వ వార్డు 11వ వార్డును పూర్తి చేయడం జరిగింది. రోజుకు 2 వార్డులు మొత్తం వార్డులను తిరుగుతాను. మళ్ళీ ఒకసారి వాళ్ళకు ఇంకేం ఆపత్తులు ఉన్నా కానీ వాళ్ళకి ఆపత్తులు తీర్చడానికి హామీలు ఇచ్చుకుంటూ నేను ముందుకు పోతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. టీడీ న్యూస్ KNR, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.